హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 61. ధీరజ్ ప్రాబ్లంకి సొల్యూషన్ ఒక డాక్టర్ దగ్గర దొరకొచ్చని చెప్పి అతని డీటెయిల్స్ను స్క్రీన్పై డిస్ప్లే చేస్తూ విక్రమ్కి చూపించాడు డాక్టర్. ఆ స్క్రీన్పై డాక్టర్ డీటెయిల్స్తో పాటు కనిపించిన అతని ఫోటో చూసి షాక్ అయ్యాడు విక్రమ్. ఆ ఫోటోలో ఉన్నది ద మోస్ట్ పాపులర్ అండ్ పవర్ఫుల్ సైంటిస్ట్ కమ్ డాక్టర్ అశ్వత్. విక్రమ్ ఆ ఫోటో వైపు తదేకంగా చూస్తూ ఉండడం గమనించిన డాక్టర్, ఇతను మీకు తెలుసా అని అడిగాడు. దాంతో విక్రమ్ లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపాడు. కానీ అనుమానంగా అశ్వత్థనే గమనిస్తూ, అతనితో అపాయింట్మెంట్ తీసుకోండి, మనం మీట్ అవుదాం అని చెప్పాడు విక్రమ్. ఓకే, అతను ప్రజెంట్ ఆస్ట్రేలియాలోనే ఉన్నారు, నేను వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసి మీకు ఇన్ఫామ్ చేస్తాను అని చెప్పాడు డాక్టర్. ఓకే డాక్టర్, థ్యాంక్స్. మరి ధీరజ్కి స్పృహ అని అంటున్న విక్రమ్ మాటను మధ్యలోనే ఆపేస్తూ, తను ప్రజెంట్ కోమాలో ఉన్నాడు సార్, స్పృహ రావడం కష్టమే, ఒకవేళ వచ్చినా ఆ పెయిన్కి తట్టుకోలేరు అని చెప్పాడు డాక్టర్. ఆ మాటతో కొంచెం తడబడుతూ, మరి తన ప్రాణాలు అని అడిగాడు విక్రమ్. తనను వెంటిలేటర్ మీదకి షిఫ్ట్ చేశాం, మేమిచ్చే మెడిసిన్తో దాని మీద ఉన్నంత వరకు ప్రాణాలకు ప్రమాదం లేదు, మీరు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు, అతన్ని ఇక్కడ స్టాఫ్ చూసుకుంటారు అని చెప్పాడు డాక్టర్. ఓకే డాక్టర్, ఇఫ్ ఎనీ ఎమర్జెన్సీ వెంటనే కాల్ చేయండి, వీలైనంత త్వరగా అశ్వత్థ అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పి అక్కడి నుండి లేచాడు విక్రమ్. ఓకే మిస్టర్ విక్రమ్ అని డాక్టర్ చెప్పడంతో ఇక అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యాడు విక్రమ్. మరోవైపు నందిని మెడిసిన్స్ ప్రభావం వల్ల డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది. కాసేపు రెస్ట్ తీసుకున్న అక్షర తర్వాత విక్రమ్ కోసం వెయిట్ చేయడం మొదలుపెట్టింది. విక్రమ్ లోపలికి వస్తూనే నందిని ఏం చేస్తుంది అని అడిగాడు. మెడిసిన్ ఇచ్చాను, నిద్రపోతుంది విక్రమ్, బట్ తను చాలా బాధపడుతుంది, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది, ధీరజ్ హెల్త్ విషయంలో బాగా సఫర్ అవుతుంది పాపం అని చెప్పింది అక్షర. ధీరజ్ కూడా తన గురించే సఫర్ అవుతున్నాడు, తన గురించి తన పేరెంట్స్ గురించి థింక్ చేస్తూనే సిచ్యువేషన్ ఇంతవరకు తెచ్చుకున్నాడు, లేదంటే ఇంకొక 2 months వాడు నార్మల్గానే ఉండేవాడు అని చెప్పాడు విక్రమ్. ఒకరిపై ఒకరికి అంతులేని ప్రేమ ఉంటే ఇలాగే జరుగుతుంది, నైస్ లవ్, నైస్ కపుల్ అంటూ విక్రమ్ కోసం కాఫీ ప్రిపేర్ చేసి ఇచ్చింది అక్షర. లవ్ అనే పదం ఆమె నోటి నుంచి వింటుంటే అతనికి అద్భుతంగా అనిపించింది. దాంతో ఆమెనే చూస్తూ, ఓకే ఓకే, నువ్వు రేపు కాలేజీకి వెళ్తావా అని అడిగాడు విక్రమ్. వెళ్తాను, ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని వస్తాను అని చెప్పింది అక్షర. సరే, అడగడం మర్చిపోయాను, ఒకటి చెప్పు, నీకు నందిని ముందే తెలుసా అని అడిగాడు విక్రమ్. అప్పుడు అక్షర చిన్న స్మైల్ ఇచ్చి అక్కడే కూర్చుంటూ, తెలుసు అని చెప్పింది. అవునా, ఇంతకు ముందు అడిగినప్పుడు నాకెప్పుడు నందిని గురించి చెప్పలేదు, అసలు నీకు తను ఎలా తెలుసు అని అడిగాడు విక్రమ్. ఎలా తెలుసు అంటే, మేమిద్దరం చిన్నప్పుడు ఒకే ఆర్ఫనేజ్లో ఉన్నాం, మాతో పాటు ఆకాష్ అని ఒకడు ఉండేవాడు, మేము ముగ్గురం ఫస్ట్లో మంచి ఫ్రెండ్స్, బట్ ముగ్గురికి చిన్నప్పుడు పెద్ద గొడవ అయింది, ఆ తర్వాత విడిపోయాం, అందుకే వాళ్ళ గురించి చెప్పాల్సినంత ఇంపార్టెంట్ కాదనుకున్నాను, మీకు కూడా ఎప్పుడు చెప్పలేదు అని చెప్పింది అక్షర. వాట్, చిన్నప్పుడు గొడవైందా, అందుకు విడిపోయారా, అది మీకు ఇప్పటి వరకు గుర్తుందా, ఇంతకీ ఆ గొడవేంటి అని అడిగాడు విక్రమ్. అదేదో సిల్లీ సిల్లీ రీజన్స్ అని దాటేయడానికి చూసింది అక్షర. పర్లేదు చెప్పు, ఇప్పుడు నాకు పెద్ద పనేం లేదు, వింటాను అని అన్నాడు విక్రమ్. కానీ అక్షర చెప్పడానికి ఇబ్బంది పడుతుంటే అప్పుడే నిద్రలేచి అక్కడికి వచ్చిన నందిని, నేను చెప్తాను విక్రమ్ గారు అని అంది. ఆమె ఫేస్ కాస్త ఫ్రెష్గా ఉండడం చూసి అక్షర కూడా రిలాక్స్ అవుతూ, కమ్ నందు అని పిలిచింది. ఆ మాటతో నందిని వచ్చి అక్షర పక్కన కూర్చుంది. ఇప్పుడు చెప్పండి, ఏంటి మీ మధ్య జరిగిన ఆ గొడవ అని వాళ్ళిద్దరినీ చూస్తూ అడిగాడు విక్రమ్. మాకు అప్పుడు ఒక 7-8 years ఉండొచ్చు. యాక్చువల్లీ నేను ఆకాష్ మాకు ఊహ తెలిసినప్పటి నుంచే ఆర్ఫనేజ్లోనే ఉన్నాము. కానీ మాకంటే అక్షర 3 years చిన్నది. తనకి 4 or 5 years ఉన్నప్పుడు అనుకుంటా ఎవరో తీసుకొచ్చి తనను అక్కడ వదిలేసి వెళ్ళారు అని చెప్పింది. ఆ మాట వినగానే విక్రమ్ నుదురు చిట్లించాడు. అక్షర్ కూడా షాక్ అవుతూ, అదేంటి, నాకు 5 years ఉన్నప్పుడు నేను ఆర్ఫనైజ్కి వచ్చానా, కానీ నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడే అక్కడికి వచ్చానని లీలావతి ఆంటీ చెప్పారు అని అడిగింది అక్షర. లేదు లేదు, నాకు బాగా గుర్తుంది, నీకు అప్పుడు 5 years ఉండొచ్చు, చిన్న పిల్లవి, ఎంత క్యూట్గా ఎంత బాగున్నావో, అందుకే నువ్వు వచ్చి రాగానే నేను ఆకాష్ నిన్ను మాతో కలిపేసుకున్నాం అని చెప్పింది నందిని. ఆ మాటతో అక్షర ముఖంలో ఏదో అనుమానం మొదలై ఆమె ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారుతూ ఉండడంతో అది గమనించిన విక్రమ్ టాపిక్ డైవర్ట్ చేస్తూ,
సరే సరే, ఇంతకీ మీ గొడవేంటి అది చెప్పండి అని అడిగాడు. హా, యాక్చువల్లీ మా ఆర్ఫనేజ్లో కొంతమంది పిల్లలు లేని కొన్ని ఫ్యామిలీస్ వాళ్ళు దత్తత తీసుకొని వెళ్ళేవాళ్ళు. మేము ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అయ్యాం కదా. అప్పుడు ఎవరైనా వచ్చి మా ముగ్గురిలో ఎవరిని దత్తత తీసుకెళ్తామని అడిగినా కూడా ఎవ్వరం వెళ్ళకూడదని ముగ్గురం ఫిక్స్ అయ్యాం. అలా ఒకరికొకరు మాటిచ్చుకున్నాం. కానీ ఈ అక్షర్ మాత్రం ఎవరో ఒకరొచ్చి దత్తత తీసుకుంటామనగానే వాళ్ళతో వెళ్ళిపోయింది. అందుకే మా ఇద్దరికి కోపం వచ్చింది అని చెప్పింది నందిని. హా, కానీ ఇక్కడి నుంచి నేను చెప్తాను అంది అక్షర. దాంతో ఏంటన్నట్లు ఆమె వైపు చూశాడు విక్రమ్. యాక్చువల్లీ నన్ను దత్తత తీసుకున్న వాళ్ళు మళ్ళీ 6 నెలలు కూడా తిరగకుండానే తీసుకొచ్చి ఆశ్రమంలో వదిలేశారు. ఇక అప్పటినుంచి ఈ నందు, ఆ ఆకాష్ గాడు నాతో అస్సలు మాట్లాడలేదు. అప్పుడే మరొక ఫ్యామిలీ వచ్చి ఈ నందినిని, ఇంకో ఫ్యామిలీ వచ్చి ఆకాష్ని కూడా తీసుకెళ్ళిపోయారు. అప్పుడు నేను ఒక్కదాన్ని ఆర్ఫనేజ్లో మిగిలిపోయాను అని చెప్పింది అక్షర. ఓ, అయితే అప్పుడు మీకు ఎన్ని ఇయర్స్ ఉంటాయి అని అడిగాడు విక్రమ్. నేను 5th క్లాస్ చదువుతున్నాను అని చెప్పింది అక్షర. నేను 7th, ఆకాష్ గాడు 8th క్లాస్ చదువుతున్నాడు అని చెప్పింది నందిని. ఓ, ఇంత పెద్ద పిల్లల్ని కూడా దత్తత తీసుకుంటారా అని అడిగాడు విక్రమ్. మమ్మల్ని దత్తత తీసుకోవడం కాదు, కొంచెం పెద్దవాళ్ళయ్యాక కొన్ని రిచ్ ఫ్యామిలీస్ వచ్చి మమ్మల్ని చదివిస్తామని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్లల్లో పనులు చేయించుకుంటారు. ఆశ్రమంలో ఉన్నప్పుడు సరైన ఫుడ్ కూడా ఉండేది కాదు కాబట్టి లీలావతి ఆంటీ అందరినీ చూసుకోలేక కనీసం మా అమ్మకు చదువుకోవడానికి చదువు, తినడానికి ఫుడ్ అయినా ఉంటుంది కదా అని వాళ్లతో పంపించేసేవాళ్ళు. పైగా సేఫ్టీ కూడా చెక్ చేసేవాళ్ళు, లేకుంటే అస్సలు పంపించేవాళ్ళు కాదు. అలాగే మమ్మల్ని పంపించాక వారం వారం వచ్చి మా గురించి కనుక్కొని వెళుతూ ఉండేవాళ్ళు అని చెప్పింది నందిని. ఓకే, అప్పుడు విడిపోయిన మీరు మళ్ళీ ఇప్పుడు కలుసుకున్నారన్నమాట అని అడిగాడు విక్రమ్. అంతే విక్రమ్ గారు. యాక్చువల్లీ మా మధ్య మాటలు లేకపోయినా లీలావతి ఆంటీ వచ్చినప్పుడు మేము అక్షర గురించి అడిగేవాళ్ళం. ఆ తర్వాత తను ఆశ్రమం నుంచి వెళ్ళిపోయిందని తెలిసింది. అప్పటి నుంచి మేము తన కోసం సెర్చ్ చేస్తూనే ఉన్నాం అని చెప్పింది నందిని. మేము అంటున్నామంటే ఆకాష్ కూడా నీతో టచ్లో ఉన్నాడా అని అడిగింది అక్షర. టచ్లోనే ఉన్నాడు అని చెప్పింది నందిని. ఎవరూ లేరు అనుకున్న అక్షరకు తన ఫ్రెండ్స్ తన గురించి థింక్ చేస్తూ ఇప్పటికీ వెతుకుతున్నారు అనే మాటకు హ్యాపీగా అనిపించింది. అంతా విన్న విక్రమ్ చిన్న స్మైల్ ఇస్తూ గుడ్, మంచి ఫ్రెండ్షిప్ అని అన్నాడు. థ్యాంక్స్ విక్రమ్ గారు. అయినా మర్చిపోయాను అడగడం, ఇప్పుడు ధీరజ్ సిచ్యువేషన్ ఏంటి? నేను హాస్పిటల్కి వెళ్ళనా అని ఆశగా అడిగింది నందిని. ఇప్పుడు వెళ్ళినా అక్కడ నువ్వు చేసేది ఏం లేదు నందిని, ఇంట్లోనే ఉండు. రేపు నేను డాక్టర్తో కలిసి మరొక స్పెషలిస్ట్ని కలవడానికి వెళ్తున్నాను. ఆయన మన ధీరజ్కి ఏదో ఒక సొల్యూషన్ ఇస్తాడనే నమ్మకం ఉంది అని చెప్పాడు విక్రమ్. అవునా, అయితే నేను కూడా మీతో పాటు రానా అని అడిగింది నందిని. రేపు అక్షర తన కాలేజీలో జాయిన్ అవ్వడానికి వెళ్తుంది. నువ్వు ముందు తనతో వెళ్ళు. ఆ తర్వాత రిటర్న్లో వచ్చేటప్పుడు హాస్పిటల్కి వెళ్ళి దూరం నుండే ధీరజ్ని చూసేసి వచ్చేసేయండి అని సున్నితంగానే రావద్దని చెప్పాడు విక్రమ్. ఆ మాటతో కనీసం రేపైనా చూడడానికి పర్మిషన్ ఇచ్చాడని హ్యాపీగా ఫీల్ అయ్యింది నందిని. ఇక ఆ టాపిక్ను అక్కడితో కట్ చేస్తూ రండి డిన్నర్ చేద్దాం అంటూ అక్కడి నుండి లేచింది అక్షర. నందిని, విక్రమ్ కూడా ఆమెతో పాటుగా లేచారు. అక్షర డేస్ బేబీస్ నుంచి అక్కడ ఉందని లీలావతి గారు ఎందుకు అబద్ధం చెప్పారు? నందిని చెప్పింది నిజమైతే ఫ్యూ ఇయర్స్ వరకు అక్షర ఎక్కడుంది? తన పేరెంట్స్ దగ్గరుందా? అలా చూసుకుంటే అక్షర పేరెంట్స్ గురించి ఆమెకు తెలిసే ఉంటుంది కదా అని ఆలోచిస్తూనే ఉన్నాడు విక్రమ్. ఆ తర్వాత డిన్నర్ చేసి ముగ్గురు నిద్రపోయారు. మరోవైపు దేవనగరిలో స్నేహలత రెడీ అయ్యి మెట్లు దిగి వస్తుండగా ఆమెకెదురుగా వెళ్ళిన రవీంద్ర, అక్క, ఈరోజు ఆ శివాని శవం రాబోతుంది అని ఉత్సాహంగా చెప్పాడు. అప్పుడేనా? చాలా ఫాస్ట్గా ఉన్నావురా నవ్వుతూ అంది స్నేహలత. మరి ఇంకా లేట్ చేయడం ఎందుకక్క, మన పని త్వరగా పూర్తయిపోవాలి కదా అని అన్నాడు రవీందర్. నీకు ఆ రాజావారి పదవి వచ్చిందాకా ఆగడం లేదే. ఏ మాత్రం అటు ఇటైనా అనవసరంగా బుక్ అయిపోతాం. ముందు నువ్వు అన్ని విషయాలను జాగ్రత్తగా మేనేజ్ చెయ్యి అని తమ్ముడికి జాగ్రత్తలు చెప్పింది స్నేహలత. ఇంతలో పై ఉన్న రూమ్లో నుంచి లత అని పిలిచాడు ఆదికేశవ. దాంతో ఈ ముసలాడొకడు ఎప్పుడు పోతాడో గాని ఒకటే సతాయిస్తున్నాడు అని తమ్ముడితో చిరాకు పడుతూ చెబుతూనే వస్తున్నాను మామయ్య అని అంటూ పైకి పరిగెత్తింది స్నేహలత. మా అక్క ఈ డ్యూయల్ రోల్ భలే పోషిస్తుంది అని నవ్వుకున్నాడు రవీంద్ర. స్నేహలత వెళ్ళేసరికి ఆదికేశవ అప్పటికే డ్రింక్ చేయడం స్టార్ట్ చేశాడు. మామయ్య,
మరీ ఇంత ఉదయాన్నే ఏంటిది అంటూ అతని చేతిలో ఉన్న గ్లాసును తీసుకోవడానికి చూసింది స్నేహలత. కానీ అతను గ్లాస్ ఇవ్వకుండా, శివాని గురించి కనుక్కోమన్నాను, ఏమైంది అని అడిగాడు ఆదికేశవ. నేను రవీంద్రను అడిగాను మావయ్య. కొన్ని రోజుల నుంచి శివాని రవికి కూడా కాంటాక్ట్లో లేదట అని చెప్పింది స్నేహలత. ఏంటి, వాడికి కూడా కాంటాక్ట్లో లేదా? మరి ఎక్కడికి వెళ్ళింది అని అనుమానంగా అనుకుంటూనే, అసలు తన గురించి రవి కనుక్కుంటున్నాడా అని అడిగాడు ఆదికేశవ. అదే పనిలో ఉన్నాడు మావయ్య. మీరు నిన్న అడగకముందు నుంచే వాడు తన గురించి సెర్చ్ చేయిస్తున్నాడట. ఎంతైనా వాడికి శివాని అంటే చాలా ఇష్టం, ఇంకా చెప్పాలంటే ప్రాణం అని తమ్ముడు గురించి గొప్పగా చెప్పింది స్నేహలత. కానీ అతను ఆ మాటను పట్టించుకోకుండా, అయినా ఇది ఈ ఊళ్ళు పట్టుకొని తిరగడం ఏంటి? డాక్టర్ చదివింది ఇదే ఊళ్ళో హాస్పిటల్ పెట్టుకొని మన సంస్థానంలో వాళ్ళకి ఉచితంగా వైద్యం అందించవచ్చు కదా, అది వదిలేసి ఎక్కడెక్కడో మగరాయిళ్ళ తిరుగుతుంది అని అన్నాడు ఆదికేశవ. ఈసారి వచ్చినప్పుడు అదే చేద్దాం మావయ్య. అది రాగానే రవికిచ్చి ముడిపెట్టేస్తే ఇక ఈ సంస్థానాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళదు. అప్పుడు మన ల్యాండ్లోనే హాస్పిటల్ కట్టించి ఈ ఊరి ప్రజలకి సేవ చేయొచ్చు అని కాస్త ఒత్తి పలుకుతూ చెప్పింది స్నేహలత. సరిగ్గా అదే సమయంలో అక్కా అని గట్టిగా అరిచాడు రవీంద్ర. ఆ అరుపు విని స్నేహలత ఆదికేశవ ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. ఏమైంది లత, రవి ఎందుకు అలా అరుస్తున్నాడు అని అడిగాడు ఆదికేశవ. ఏమో మామయ్య అని అంటూనే అక్కడి నుంచి కిందికి పరిగెత్తింది స్నేహలత. వెనకే హడావుడిగా ఆదికేశవ కూడా వచ్చాడు. హాల్లో అప్పటికే మోకాళ్ళ మీద కూర్చొని తల పట్టుకొని గట్టిగా ఏడుస్తున్నాడు రవీంద్ర. అతను అలా చూడగానే గాబరా పడిపోతూ, ఏమైంది రవి, ఎందుకలా ఏడుస్తున్నావు అని కంగారుగా అతన్ని పట్టుకొని అడిగింది స్నేహలత. అక్క, అన్యాయం జరిగిందక్క. దేవుడికి నేనంటే ఎందుకక్క అంత కోపం? అసలు దేవుడే లేడక్క, ఉంటే చేస్తాడా ఇలాగా అని గట్టిగా ఏడుస్తున్నాడు రవీంద్ర. ముందసలు ఏం జరిగిందో చెప్పరా అని గట్టిగా అడిగాడు ఆదికేశవ. మామయ్య, అది శివాని, మన శివాని అంటూ మళ్ళీ ఏడ్చేశాడు రవీంద్ర. దాంతో తమ్ముణ్ణి పట్టుకొని ఓదారుస్తూ, అసలు ముందు ఏం జరిగిందో అది చెప్పరా, మాకు కంగారుగా ఉంది, శివానికి ఏమైంది అని అడిగింది స్నేహలత. ఎప్పుడైతే రవీంద్ర శివాని పేరెత్తాడో ఆదికేశవ వెంటనే అలర్ట్ అయ్యాడు. కానీ ఆమె గురించి ఏం వినాల్సి వస్తుందేమోనని ఆదికేశవ నోటి నుంచి మాట రావడం లేదు. మన శివాని చచ్చిపోయిందక్క అని చెప్పాడు రవీంద్ర. ఆ మాట వినగానే స్నేహలత షాక్ అయినట్లు నటిస్తూ ఉండగా ఆదికేశవ అలానే స్టన్ అయిపోయి కింద పడబోయేవాడు కాస్త స్నేహలత భుజం మీద చెయ్యి వేసి నిలదొక్కుని వెంటనే రవీంద్ర వైపు అయోమయంగా చూశాడు. అతన్ని గమనిస్తూనే, ఏం మాట్లాడుతున్నావు రవి, శివాని చచ్చిపోవడమేంటి, నీకేమైనా మతిపోయిందా అని గట్టిగా అరిచింది స్నేహలత. అప్పటికే ఇంట్లోని పనివాళ్లంతా అక్కడికి వచ్చి చుట్టూ చేరి నుంచున్నారు. నాకు మతిపోవడం కాదక్కా, నిజమే చెబుతున్నాను. శివాని ఫ్రెండ్స్ కాల్ చేసి చెప్పారు, తను ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయిందట, మరో 2 గంటల్లో తన శవం తీసుకొస్తున్నామని కూడా చెప్పారు అని ఏడుస్తూ చెప్పాడు రవీంద్ర. ఆ మాట విన్న ఆదికేశవ ఇక నిలబడనేనట్లు కింద పడబోతుంటే, మావయ్య అని అతన్ని పట్టుకుంది స్నేహలత. పనివాళ్లు కూడా వచ్చి అతన్ని పట్టుకున్నారు. వెంటనే వాళ్ళ హెల్ప్తో ఆదికేశవను అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టింది స్నేహలత. ఇంతలో ఒక ఆమె నీళ్లు తీసుకొచ్చి ఇవ్వడంతో వాటిని ఆదికేశవకు తాగించింది స్నేహలత. ఆదికేశవ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా శూన్యంలోకి చూస్తున్నాడు. అతని కంట్లో నుంచి కన్నీళ్లు ధారగా వస్తున్నాయి. ఆ కన్నీటిని కూడా అతను తుడుచుకోవడం మర్చిపోయాడు. హాల్లో కూర్చున్న రవీంద్ర అలానే కూర్చొని ఏడుస్తున్నాడు. స్నేహలత ఓ పక్కనే నుంచొని ఏడుస్తుంది. ఈలోగానే ఊరంతా అక్కడికి వచ్చారు. పనివాళ్ళు అప్పటికే చకచకా ఇంటి ముందు షామియానా వేశారు. వచ్చిన వాళ్లకు కుర్చీలు వేయడం అన్నీ చేస్తున్నారు. ఆదికేశవకు ఇక ఆ క్షణం తాను బ్రతకాల్సిన అవసరం లేదని అనిపించింది. కొన్ని సంవత్సరాల క్రితం తన భార్య బిడ్డ ఇద్దరూ అగ్ని ప్రమాదంలోనే చనిపోయారు. ఇప్పుడు అదే అగ్ని ప్రమాదంలో శివాని కూడా చనిపోయిందని తెలిసి అతను తట్టుకోలేకపోతున్నాడు. రవీంద్ర ఏడుస్తూనే స్నేహలత వైపు చూసి, ముసలాడు చస్తాడన్నావు, బాగానే గట్టిగా ఉన్నాడే అన్నట్లు కళ్ళతోనే అడిగాడు. ఇప్పుడు పర్లేదు, కూతురు శవం చూస్తే ఖచ్చితంగా గుండె ఆగిపోతుంది అన్నట్లు కళ్ళతోనే చెప్పింది స్నేహలత. కానీ ఇక్కడ శివాని మాత్రం కారులో ఉన్న ముగ్గురితో కలిసి మధ్యలో ఆగినప్పుడు హ్యాపీగా డిన్నర్ చేసి నిద్రపోయింది. ఆమె పూర్తిగా నిద్రపోయిందని రూఢి చేసుకున్న తర్వాత, సార్
ఇప్పుడేం చేద్దాం? ఈ అమ్మాయిని ఇలాగే అరెస్ట్ చేసి తీసుకెళ్దామా అని అడిగింది కారులో ఉన్న లేడీ. లేదు, తన బ్యాక్గ్రౌండ్ ఉంటే తెలియాలి, అప్పుడే మనం ఏదైనా స్టెప్ తీసుకోవచ్చు అని చెప్పాడు కార్ డ్రైవ్ చేస్తున్న షిండే, పోలీస్ ఆఫీసర్ ఆఫ్ ముంబై. కానీ సార్, తను మీరు చెప్పిన ప్రకారం చాలా డేంజరస్ పర్సన్ కదా, బట్ ఇప్పటి వరకు మనతో చాలా జోవియల్గా మాట్లాడింది అని అప్పటికే ఆ టీంలో శివానికి పడిపోయిన మరొక పర్సన్ అడిగాడు. నువ్వు పెళ్ళికాయన అబ్బాయిలా కాకుండా పోలీసులా థింక్ చేయడం స్టార్ట్ చేస్తే తనలో ఉన్న మరో యాంగిల్ అర్థమవుతుంది అని సీరియస్గా అన్నాడు షిండే. దాంతో ఆ టాపిక్ కట్ చేస్తున్నట్లుగా, సార్ మనం వెళ్ళేసరికి ఏ టైం పట్టచ్చు సార్ అని అడిగింది లేడీ పోలీస్. ఇంకొక 2 గంటల్లో వెళ్ళిపోతాం అని చెప్పాడు షిండే. సార్, అప్పటి నుంచి మీరే డ్రైవ్ చేస్తున్నారు, నేను హెల్ప్ చేయరా సార్ అని అడిగాడు ఇందాక శివానికి సపోర్ట్ చేసిన పర్సన్. ఏ, తనకి సైట్ కొడుతూ డ్రైవ్ చేసి అందరినీ ఒకేసారి పైకి పంపిస్తావా అని వెటకారంగా అన్నాడు షిండే. ఇక ఆ మాటతో అతను సైలెంట్ అయ్యాడు. వాళ్ళ మాటలు ఏవీ తెలియని శివాని మాత్రం ప్రశాంతంగా డీప్ స్లీప్లో అశ్వత్థతో ఒక టామ్ అండ్ జెర్రీ సీన్ కూడా వేసేసుకుంది. మరుసటి రోజు అక్షర నందినిని యూనివర్సిటీ దగ్గర వదిలి విక్రమ్ హాస్పిటల్కు వెళ్ళిపోయాడు. ఆ యూనివర్సిటీని పైనుండి కింది వరకు చూసిన నందిని, అక్షర, నువ్వు చదివే కాలేజ్ చాలా బాగుంది, చాలా మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేశావు అని చెప్పింది నందిని. ఇది నేను సెలెక్ట్ చేయలేదు, విక్రమ్ గారు సెలెక్ట్ చేశారు అని చెప్పింది అక్షర. ఓ, ఇంతకు నేను అడగడమే మర్చిపోయాను, విక్రమ్ గారు నువ్వు రిలేషన్లో ఉన్నారా అని అడిగింది నందిని. ఆ మాటకు చిన్నగా నవ్విన అక్షర, అదొక పెద్ద కథ, ప్రజెంట్ అయితే నేను వైఫ్ ఆఫ్ విక్రమ్గా ఉన్నాను అని చెప్పింది అక్షర. ఓ, మ్యారేజ్ కూడా అయ్యిందా, వెరీ గుడ్. యాక్చువల్లీ ధీరజ్ ఇష్యూ రాకుంటే ఇప్పటికీ మా పెళ్ళి కూడా అయిపోయి ఉండేది అని సంతోషంగా అంటూనే ఏదో గుర్తొచ్చినట్లు, హా, గుర్తొచ్చింది, విక్రమ్ గారు లాస్యను వదిలేసి కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నారని విన్నాను, అది నిన్నేనా అని షాక్ అవుతున్నట్లుగా అడిగింది నందిని. ఆ మాటతో చిన్న స్మైల్ ఇచ్చింది అక్షర. ఇక నందిని ఏం మాట్లాడలేదు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఆల్మోస్ట్ మెయిన్ గేట్ నుంచి కాలేజ్ దగ్గరకు వెళ్ళారు. కానీ అక్కడి నుంచి అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్కి ఎటు వెళ్లాలో అక్షరకు నందినికి అర్థం కాలేదు. దాంతో అక్కడ కొంతమంది స్టూడెంట్స్ గుంపుగా కనిపించడంతో వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ అంది అక్షర. దాంతో ఓ అబ్బాయి ఎస్ అంటూ అక్షర వైపు తిరిగాడు. అతను చూసిన అక్షర, ఎవడీడు, పోలికల్లో చిరంజీవిలా పవన్ కళ్యాణ్కి తమ్ముళ్ళ కత్తిలా ఉన్నాడు కదా అని పక్కనే ఉన్న నందుతో మెల్లగా అంది. ష్, నీకు పెళ్ళయింది అని ఆమెకు గుర్తు చేసిన నందిని, మేము అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి అని అతన్ని అడిగింది. ఓకే, వెళ్ళండి, దానికి నా పర్మిషన్ ఎందుకు అని అన్నాడు అతను. అది చూసిన అక్షర, నీ పర్మిషన్ ఎవడడిగాడు అని మనసులోనే అనుకొని చిన్న స్మైల్ ఇచ్చి బయటికి మాత్రం, యాక్చువల్లీ మేము ఈరోజే కాలేజ్కి వచ్చాం, మాకు అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్కి ఎలా వెళ్ళాలో తెలీదు అని చెప్పింది. కొంచెం ముందుకు వెళ్ళారనుకోండి, అక్కడ ఒక పెద్ద బోర్డు ఉంటుంది, దాని మీద ఎలా వెళ్ళాలో క్లియర్గా యారో మార్క్స్తో సహా రాసుంటుంది, అది చూసుకొని దారి వెతుక్కుంటూ మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు అని చెప్పాడు ఆ వ్యక్తి. అతని మాటలు విని, వీడికి మామూలుగా లేదుగా, అదేదో ఎలా వెళ్ళాలో సరిగ్గా చెప్పించవచ్చు కదా అని మనసులోనే తిట్టుకుంటూ థ్యాంక్స్ అని ఫేక్ స్మైల్ ఇచ్చి ముందుకు నడిచింది అక్షర. ఆమె వెంటే నడుస్తూ, నీకింకా చిన్నతనం పోలేదు, పెళ్ళయింది, కాస్త డిగ్నిటీగా ఉండు అంది నందిని. నిజానికి అల్లరి చేయాల్సిన వయసులో ఏదేదో చేసి ఏడుస్తూ ఉన్నానులే, అందుకే మళ్ళీ కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిపోయాను, అది కూడా రీసెంట్గానే జ్ఞానోదయమైంది అని చెప్పింది అక్షర. ఓ, అలా ఫిక్స్ అవడానికి కారణమేంటో అని అడిగింది నందిని. పాస్ట్ వదిలేసి ఫ్యూచర్ గురించి థింక్ చేయకుండా ప్రజెంట్ని ఎంజాయ్ చేయమని మా శ్రీవారు నాకు హితబోధ చేశారు, అందుకే ఇలా అని నవ్వుతూ ఇద్దరూ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేశారు. ఇక అక్షరకు ఐడి కార్డు కూడా ఇచ్చారు. 2 డేస్ తర్వాత క్లాసెస్ స్టార్ట్ అవుతాయని చెప్పడంతో నందు అక్షర కలిసి అక్కడి నుంచి బయటికి వచ్చేశారు. అవును అక్షర, నేను ఆకాష్తో కాంటాక్ట్లోనే ఉన్నానని చెప్పాను కదా, కనీసం వాడికి ఫోన్ చేద్దామని కూడా నువ్వు అడగలేదేంటి అని అడిగింది నందిని. హా, నిజమే, మర్చిపోయాను, పోనీ ఇప్పుడు చెయ్యి అని అడిగింది అక్షర. లేదు, ఇప్పుడు వద్దులే, ముందు ధీరజ్ దగ్గరికి వెళ్దాం, ఈ టైంలో ఎలాగూ ఇండియాలో టైం చేంజ్ ఉంటుంది కదా, దాన్ని బట్టి వాడికి ఈవినింగ్ ఆర్ నైట్ కాల్ చేద్దాం అని చెప్పింది నందిని. సరే అయితే నేను విక్రమ్కి కాల్ చేస్తాను అంటూ అతనికి కాల్ చేసింది అక్షర. అతను ఫోన్ లిఫ్ట్ చేయగానే,
విక్రమ్, మాకు యూనివర్సిటీలో వర్క్ అయిపోయింది, ఐడి కార్డ్ కూడా ఇచ్చారు. 2 డేస్ తర్వాత క్లాసెస్ అట. నేను హాస్పిటల్కి స్టార్ట్ అవ్వాలని అనుకుంటున్నా అని చెప్పింది అక్షర. ఓకే, అక్కడే వెయిట్ చేయండి, డ్రైవర్ని పంపిస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాడు విక్రమ్. డ్రైవర్ వస్తాడు, వెయిట్ చేద్దామని అక్కడే చెట్టు కింద ఉన్న బెంచ్పై కూర్చున్నారు నందిని, అక్షర. అప్పుడే హలో మిస్ అంటూ ఆమెకు ఫెర్రారో రోషర్ చాక్లెట్ను ఇచ్చాడు ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్కి వాళ్ళు దారి అడిగిన ఆ వ్యక్తి. అది చూసి అక్షర నుదురు చెట్లించి, నాకెందుకు ఈ చాక్లెట్ ఇస్తున్నావు అని అడిగింది. ఇది నీకు ఇష్టం కదా అని కళ్ళెగరేశాడు అతను. ఆ మాట విన్న అక్షర షాక్ అవుతూ అయోమయంగా నందిని వైపు చూసింది. ఆ తరువాత ఏం జరగబోతుంది? అనుకోకుండా ఆస్ట్రేలియాలో తారసపడ్డ ఆ వ్యక్తి ఎవరు? అతనికి అక్షర ఇష్టాయిష్టాల గురించి ఎలా తెలుసు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.